లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. అసలు నాకు కూడా నిన్ననే కలెక్టర్ గారు ఫోన్ చేశారు, మీరు వస్తారా సార్ అంటే నేను సరైన వస్తాను, నాకేమో 3 గంటలు ఇస్తుంది అన్నారు. కానీ నాకు ఇక్కడ రావడానికి 4.5 గంటలు పట్టింది చెన్నూరు నుంచి. చాలా రష్ ఉండే ఇవాళ, ఎందుకో ఆల్రెడీ అని చాలామంది హైదరాబాద్ పోతున్నారట. తర్వాత మా దగ్గర కూడా చిన్నగా పంపిణీ కార్యక్రమం ఉండే, వడ్డీ లేని రుణాల ప్రోగ్రాం ఉండే. సో కొద్దిగా మహిళలు అక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల అది లేట్ అయింది. కానీ మంచి కార్యక్రమం. ఇప్పుడే మన సునీత లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు వారు కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన రాష్ట్రంలో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పావలా వడ్డీ స్కీమ్ అప్పుడు ప్రారంభం చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, మహిళా శక్తి పెంచాలి, మహిళలకు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మహిళలను ప్రోత్సహించాలని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది. బిజినెస్ చేసుకొని ఆ పెట్రోల్ బంక్ సక్సెస్ఫుల్ అయితే ఇంకొక మండలానికి కూడా ఇంకొక పెట్రోల్ బంక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మనం ఇంకొక పెట్రోల్ బంక్ ఇవ్వచ్చు కదా. సో ప్లీజ్ ప్లాన్ తొందరగా చేస్తే వాళ్ళని స్టార్ట్ చేస్తున్నాం మందమరిలో నెక్స్ట్ మంత్. సో మీరు కూడా మీ కాన్స్టిట్యున్సీలో తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఈ 1 ఇయర్లోనే మహిళా గ్రూప్స్కి ఇప్పటి వరకు 23,000 కోట్ల బ్యాంక్ లింకేజ్ కల్పించడం జరిగింది. అంటే మహిళలు వారు వ్యాపారం చేసుకోవాలనుకుంటే, వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనుకుంటే ఈ బ్యాంక్ లింకేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకోసము ఈ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. మీరు ఈ లింకేజ్ ద్వారా ఇంతకుముందు కూడా ఇక్కడ కార్యక్రమం అయినప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, సార్ మేము అందరు మహిళా గ్రూప్స్ అందరికీ కూడా మేము ఎంకరేజ్ చేయడానికి ఈ బ్యాంక్ లింకేజ్ క్రియేట్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి దీనికి. తర్వాత ఇప్పుడు యూనిఫామ్ స్టిచ్చింగ్, ఇవన్నీ ఇందిరామ్మ క్యాంటీన్స్, ఇవన్నీ కూడా కేవలం మహిళలకు ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. మనకు సంబంధించి కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో ఏంటంటే ఇక్కడ 35 acres మనకి రెవెన్యూ ల్యాండ్, ఫారెస్ట్ నుంచి రెవెన్యూ ల్యాండ్ వచ్చింది. ఒక 5 acres ఏమో మనం డంప్ యార్డ్కి ఇచ్చిన, 10 acres ఏమో మన పీజీ కాలేజ్కి ఇచ్చిన, 5 acres స్టేడియంకి ఇచ్చిన. స్టేడియంకి సంబంధించి 2,70,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. కానీ టెండర్స్ పిలిచి దాన్ని చేయాలంటే అక్కడ మనకి సైట్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం. అదేవిధంగా మైనారిటీకి సంబంధించి 5 acres గ్రేడ్ యార్డ్ ఇక్కడ సరిపోతే లేదని అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా పెండింగ్ ఉంది. మళ్ళీ అదేవిధంగా గతంలో ఉన్నప్పుడు మనకు కమ్యూనిటీ హాల్స్ కూడా ఇంకా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా ఇప్పించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆ సైట్ హ్యాండ్ ఓవర్ మన చేతిలో ఉంది, కానీ వాటికి అలాట్ చేయాల్సిన అవసరం దాన్ని తొందరగా చేపిస్తే మరి గ్రేడ్ యార్డ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మనకు స్టేడియం కట్టుకోవడానికి 2,70,00,000 ఉన్నాయి, కానీ దాన్ని కట్టలేకపోతాను. దాన్ని కూడా జయించాలని. ఆడిటోరియంలో కూడా ఏంటంటే గతంలో ఇట్లా పెద్ద షెడ్ ఉండే, ఆ షెడ్ ఉంటే దాన్ని తీసేసి దాంట్లో ఇండోర్ స్టేడియం గేమ్స్ ఆడుతూ ఉంటాయి, అది తీసేసిండ్రు. కాబట్టి దాన్ని కూడా మళ్ళీ అలౌట్ చేస్తే మరి ఒక నెల 2 చీరలు ఇచ్చుకున్నాం. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇక్కడ మరి పట్టణానికి సంబంధించి ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, మళ్ళీ చీరలు కూడా ఇచ్చుకుంటున్నాం. నా విజ్ఞప్తి ఒకటి ఏంటంటే 20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలా. మరి 2023-24 సంబంధించి డిసెంబర్ నుంచి మార్చ్ వరకు, అదేవిధంగా 2024 నుంచి 25 వరకు ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఇవ్వడం జరుగుతోంది. ఇంకా 1 సంవత్సరం వడ్డీ లేని రుణాలు బకాయి ఉంది, అవి కూడా తొందరగా ఇప్పించాలి మా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతాను. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store